బచ్చల కూర వేడిగా తేమ ఎక్కువగా ఉన్న వాతావరణంలో బాగా పెరిగిద్ది. ఫిబ్రవరి, జూలై వరకు ఈ టైంలో సీడ్స్ వేసుకోవచ్చు. వాటర్ డ్రైన్ అయ్యేలాగా చూసుకోవాలి. అలాంటి నేలల్లో నాటుకోవాలి. కొంచెం కంపోస్ట్ ఇవ్వాలి. కౌ మెన్యూర్ కూడా. నాటుకునే ముందు సీడ్స్ నానబెట్టాలన్నమాట. నానబెడితే బాగా వస్తాయి ఫాస్ట్గా. కౌ మెన్యూర్ ఇవ్వాలి కొద్దిగా, అండ్ కంపోస్ట్ కూడా కొంచెం ఇవ్వాలి. ఈ ప్లాంట్స్కి సపోర్ట్ ఇవ్వాలన్నమాట. ట్రెల్లీస్ కానీ, నెట్స్ కానీ, కర్రలు కానీ వాడి సపోర్ట్ ఇవ్వాలి. అప్పుడు లీవ్స్ ఈజీగా కోసుకోవచ్చు మనం. అప్పుడు అవి పైకి పాకుతాయి అన్నమాట. కోయటానికి లీవ్స్ ఈజీగా ఉంటుంది, నీట్గా ఉంటాయి లీవ్స్. బచ్చల కూర ఆకులు లేతవి, మీడియం సైజువి సాయిల్లో వాటర్ నిల్వ లేకుండా చూసుకోవాలన్నమాట. వాటర్ చక్కగా డ్రైన్ అయ్యేలాగా చూసుకోవాలి. బచ్చల కూర ఆకులు లేతవి, మీడియం సైజువి ఎప్పటికప్పుడు కోసుకుంటే మళ్ళీ కొత్త చిగురులు వస్తాయి. దీనిలో ముదిరిన ఆకులు కంపోస్ట్గా వాడుకోవచ్చు. కొన్ని ఆకులు సేమ్ పాట్లో వేసుకోవచ్చు. నెలకొకసారి వెర్మీ కంపోస్టు కొంచెం ఇవ్వండి. నీమ్ ఆయిల్ కొంచెం వేయాలన్నమాట. చిన్న చిన్న పురుగులు ఉంటే పోతాయి. కొన్ని లీవ్స్ వేరే ప్లాంట్స్కి కూడా డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. బచ్చల కూర లీవ్స్ లేతవి ఎప్పటికప్పుడు హార్వెస్ట్ చేసుకుంటూ ఉండండి. డైలీ ఏదో ఒక ఆకుకూర తినడానికి ట్రై చేయండి. రకరకాలు ఉన్నాయి కదా, డైలీ ఒకటి తినాలన్నమాట. किसी की हैप्पी कन्वोकेशन सेरेमनी हैप्पी इటు చూడు. ఇంకా నువ్వు సైడ్కి వెళ్ళి లైన్ చేయి. పెడుతుగానే అమ్మా, మీ అబ్బాయి ఒక్క రోజుకే పెద్ద అయిపోతాడు. అన్నం తిన్న తర్వాత